అవి చెప్పండి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి. హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది మా ఫ్యామిలీకి మాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే. ఏం తల్లి ఏమైంది? బాగుంటాయి అవి తినాలి. ఎన్ని తిన్నావు? బజార్కి వెళ్ళి అయితే మా ఆయన యాపిల్స్ పిల్లల కొరకు అయితే ఫ్రూట్స్ పట్టుకొని వచ్చిండు. యాపిల్స్, ఈ చెర్రీస్, ఇదైతే ఇందులో పెట్టమ్మా, చెర్రీస్ వా సూపర్ ఉంటాయి కదమ్మా. ఏమో ఖర్జూరాలు ఇందాక వేసి ఇచ్చినావు పిల్లలకి? వేసి ఇచ్చిన, తింటూనే ఉన్నారు వాళ్ళు. అందుకే గింజలు నాటు పెట్టాము, మళ్ళీ చెట్లు మొలుతాయి. కాయలు అంటారే ఆల్బుకరా పండ్లు ఏమో ఫ్రెండ్స్. ఏం పండ్లు అంటారో కామెంట్ చేయండి. నాకైతే సరిగ్గా తెలియదు, ఎందుకంటే నేను ఎక్కువ తినేదాన్ని కాదు. ఏం తెలియదు. చాకనుకో ఇక్కడ ప్లేట్ ఉంది కానీ నువ్వు తిన్నావా చెర్రీస్? చాలా రోజులు అవుతుంది ఫ్రూట్స్. ఫ్రూట్స్ తీసుకుందామని బయటికి పోతే బజ్జీల బండి కాడికి, సమోసాల కాడికి పట్టుకపోతారు వీళ్ళు. అందుకే వీళ్ళు లేనప్పుడే పోయి పట్టుకొని వచ్చేసిన. మంచి పని చేసిన. ఇక బయటికి పోతే చాలు ఫ్రెండ్స్. ఇక ఆయిల్ ఫుడ్ కి సంబంధించిన ఎక్కువ తింటా ఉంటాము. సమోసాలని, ఎన్ని పునుగులని. చెప్పకుండా పట్టుకొస్తేనే అయిపోతుంది. అందుకని ఇక ఇట్లయితే తెచ్చిండు అనమాట. ఇక మా ఆయన ఇప్పుడు 2 పోయాలా? ఒకటా? ఏంటిది? ఆపిల్స్ ఒకటి చాలు. అగో రిచ్చం ఒకటి పట్టుకుంది. అది తినండి ఫస్ట్. అది తిన్నాక పీసులు కోసిస్తున్నా. సరే కోసాలే పెట్టు, మరి ఇద్దరు తింటారేమో. పాలు కూడా పట్టుకొని వచ్చిండు ఫ్రెండ్స్. ఇక బజార్కి వెళ్ళి అయితే ఇంకా వేడి చేయలేదు. పాలు వేడి చేయాలి, అన్నము వండాలి. ఈ పాలు కూడా కల్తీ చేస్తారు. మరి దారుణం అయిపోతుంది అసలు. కల్తీ లేనిది ఏముంటుంది మరి అంత ఒరిజినల్ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు చెప్పు? నిజాయితీ ఉన్నదా? లేదు. నిజాయితీగా బతికేటోళ్ళు ఇప్పుడు కష్టం అయిపోయారు. వాళ్ళకు కూడు ఉండట్లే నిజాయితీగా బతికిన వాళ్ళకి. అట్లా ఉంటుంది ఇప్పుడు పొజిషన్. జనరేషన్ మారుతుంది కదమ్మా. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు మనదే చూడరాదు. ఉన్నదంటూనే లేదంటూనే ఉన్నది ఉన్నట్టుగా చూపించుకుంటూ వెళ్తా ఉన్నాం లాగులో. ఎప్పుడో ఒకసారి మటన్ తెచ్చుకున్న దానికి కూడా డబ్బులు లేవు అంటారు, అసలు ఏమి లేవు అంటారు. మటన్ తెచ్చుకున్నారా 900 అట. ఎప్పుడో ఒకసారి తెచ్చుకునే మటన్ కూడా గీ తీరుగా కామెంట్లు అంటే అసలు అంటే మళ్ళీ ఏమంటారు అంటే మీ మంచి గురించేగా చెప్పేది. అంటే మటన్ తెచ్చుకొని తినేదే చెడా? అంటే క్లీన్ చేయలేదు అనేది చాలా కామెంట్లు వస్తున్నాయి. అంటే క్లీన్ చేసేదైతే వీడియోలో చూపించలేదండి. వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి చూపించలేదు. అందులోటి నేను తెచ్చే దగ్గర బాగా నీట్నెస్గా ఉంటుంది. అది మటన్ కడగాల్సిన అవసరం అయితే ఎక్కువ లేదు. కాకపోతే మీరు కూడా కలుపుకోకుండా కూరలు వేసుకుంటారా? మీరే చెప్పండి అసలు. ఇక నేను ఇంట్లో ఎట్లా ఉంచుకుంటానా నీట్నెస్ గా అనేది మీకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. కొత్తగా చూసే వాళ్ళు అయితే కామెంట్ పెడతా ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నా. అప్పటికే నేను మటన్ కడగొద్దనే చెప్పా. అది అంత నీట్గా ఉన్నది. కాకపోతే సరితే ఒకసారి కడిగింది. అట్లా నీళ్లు పోసి చెయ్యి కూడా పెట్టలేదు. అట్లా నీళ్లు పోసి పైన కడిగింది. చికెన్ కడుక్కుంటారు, ఎందుకంటే చికెన్ కొట్టేటప్పుడు బ్లడ్ అంటుతుంది కాబట్టి. అది ఎంత మంచిగా నీట్ గా పెట్టినా కూడా బ్లడ్ అంటుతుంది కాబట్టి చికెన్ కడుక్కోవాలి. అసలు మటన్ అయితే వాస్తవానికి మటన్ కడగొద్దు. మటన్ కడిగితే అదంతా తెల్లగా అవుతుంది. చాలా మందికి తెలుసు. మటన్ తెల్లగా అయినాక ఉత్తి పిప్పి తినేది. ఏమండి మాకు అనిపించింది అయితే మేము చెప్పాం, మీకు అనిపించింది అయితే మీరు కామెంట్ పెట్టారు. మీకు చెప్పాలి అనుకున్నాం, చెప్పాం. ఏమంటారు రిచ్చమ్మ? మా మంచి కొరకే చెప్పారు, కాదనట్లేదు. ఎవరైతే ఏమనుకోకండి, మా మంచి కొరకే చెప్పిరని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఫీల్ అయితే కాకండి. యాపిల్ బాగుందని నువ్వు చూపించిన బాగా చెప్పావనా? అవును, నేను జోక్ చేసిన. కొన్ని చప్పగా ఉంటాయి. ఇవన్నీ పైన పెట్టేస్తాను. అది ఎవరిది అంటున్నా నేను. సమోసాలు అయితే ఇంకా 2 ఎక్కువే అంటావు కదా. ఏమైనా నేను ఖర్జూరాలే తింటా ఫ్రెండ్స్ ఎక్కువ. ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా, పిల్లలు కడుపులు ఉన్నప్పుడు కూడా బాగా అవే తినేదాన్ని. ఇవి తక్కువ, కొద్దిగా బాగా కొని పెట్టేది కానీ తక్కువ తిన్నా. బాగుంటాయి. నీకు అది ఇష్టమా? తిన్నావా ఇప్పుడు 2?
నువ్వు ఇందాకలా నీకు ఖర్జూర పెడితే తినలే కదా నువ్వు. అక్క నువ్వు ప్రెగ్నెంట్ అని కామెంట్ పెడతారు ఒక్కొక్కరు. నేనైతే ప్రెగ్నెంట్ కాదండి, నాకు 2 పిల్లలు ఉన్నారు, వీళ్ళే చాలు నాకు. వాళ్ళకి అనిపించింది అట్లా అడిగారు. నవ్వు వచ్చింది కామెంట్ చూడంగానే. ఏం కూర వండుతాను? ఏం కూర వండావు అసలు మధ్యాహ్నం? మధ్యాహ్నం బీరకాయ పప్పు వండా. అన్నం చాలా ఉందిగా. బీరకాయ పప్పు బాగుంది, కర్రీ చాలా బాగా వండారు. పాలు వేడి చేయి చేస్తా. ఇయ్యండి. నేను ఇంతవరకు ఎప్పుడు బియ్యం కడిగి పెట్టావా? కడిగి పెట్టిన అన్నం ఉండాలి ఇక. నేను ఇంతవరకు ఎప్పుడు వండలేదు ఫ్రెండ్స్. ఇది బీరకాయ పప్పు అయితే ఫస్ట్ టైం వండిన అనమాట. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఫస్ట్ టైం. ఎక్కువ వండలే. కింద బంద్ చేసిన పైన వెలిగిస్తే ఏమి వెలుగుతుంది? అదే పాలు వేయకుండా గిన్నె పెట్టాలి. కత్తెర కత్తెర కత్తెర. ఒక్కోసారి కామెంట్లను ఆలోచించుకుంటే ఏదో ఏదో చేస్తావు కదా, ఏదో చేయవి. అవునమ్మా, ఏ కామెంట్లను ఆలోచించుకోవద్దులేమ్మా. అదేనా ఒకటి తేను నాకు వద్దు. తక్కువనే అనుకుంటాను. ఏంది రేట్ అయ్యి? వైజాగ్ వదిన కూడా అన్నారు, నువ్వేమో ఆలోచించకు, నాకు అర్థమవుతుంది, నువ్వు వీడియో తీసుకుంటే నువ్వు బాగా ఆలోచించుతున్నావు కామెంట్ల గురించి అంటే, ఆలోచించడం లేదు నా అనేసి చెప్పిన. మరి ఆలోచించద్దు మరి అక్క చెప్పినట్టు. ఒకటి చేసుకుంటా ఒకటి చేస్తే ఎట్లుంటది వంట దగ్గర, బాగుంటది కదా. మరి ఇది ఉట్టిగానే బంద్ అవుతుంది. ఇప్పటికి ఆశ ఏమన్నా? ఇదైతే అసలు మోసుకోవాలి. వాల్ పేపర్ అన్నట్టుంది. ఎన్ని రోజులు ఇటు ఎందుకు పెడతాను, అటు ఎందుకు పెడతాను? అటు తీసి ఇటు పెట్టు, ఇటు తీసి అటు పెట్టు. బియ్యం అన్నం అవుతుంది కదా అమ్మ. 2 పొయ్యిల మీద కూర అయితే ఇప్పుడు సరిపోదు. కూర సరిపోదు కాబట్టి ఇది నువ్వు తినేసాయి. ఇప్పుడు ఎక్కువసేపు ఎందుకు వస్తారు బయట? ఇగో పిల్లలు అయితే తిన్నారు, ఇక ఫ్రూట్స్ తింటారు ఇప్పుడు కాబట్టి. ఆలుగడ్డలు ఉన్నాయి ఒక 3. రేపు స్కూల్ ఉన్నది వీళ్ళకి. ఒక 3 ఆలుగడ్డలు ఉన్నాయి. 3 ఆలుగడ్డలతోటి కూర వండాలి. ఇక టమాటేనా? నువ్వు ఎట్నైనా ఉండు. మంచినీళ్ళు పొద్దునదేమ్మా, సరేనా? బో ఏడ తెచ్చినావు? అక్కడ రోడ్డు కానీ తెచ్చినావు? ఇక్కడ మన దారిలో వచ్చే దగ్గర ఇక్కడ కదా, అక్కడనే. ఇంకా ముందు పాతది ఎప్పుడు తెచ్చే ఇక్కడ. ఇక్కడ తీయట్లేదు అట్టుంది. టీ తాగలేదు ఫ్రెండ్స్ సాయంత్రం. పొద్దున తాగినా, పొద్దున కూడా తాగినా పొద్దున తాగలేదు. ఇవాళ ఏడు తాగినా అసలు పాలే లేవు. ఇవాళ పొద్దున్న నుంచి టీ లేదు ఫ్రెండ్స్ నాకు ఇవాళ. అందుకే కొద్దిగా ఎట్లా ఉంది తల ఎమ్మటే పట్టేస్తుంది అనమాట టీ తాగకపోతే. ఈ పచ్చిమిర్చి టమాటాలు 2 టమాటాలు ఒకటి చాలు. ఒకటా? 3 ఆలుగడ్డలు అంటే అది కూర నువ్వు ఎన్ని వేసినా అది ఇప్పటి మందమే అవుతుంది. అట్లాంటప్పుడు ఒకటే చాలు. వండరాదు మరి? నేను అన్నాను ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా అవి ఆపిల్స్. అబ్బో పెట్ట ఏ బాగా కూల్ ఎక్కితే పిల్లలు తినరు. వద్దనే సపరేట్గా బయట నుంచి. బయట ఉంటే మంచిగా ఉంటాయా? మంచిగా ఉంటాయి. ఏ వర్షాకాలమే కదా ఇప్పుడు, మంచిగా ఉంటాయి. మంచినీళ్ళు మరి నేను ఈ పోతే పంపులు పట్టుకోలే. పంపులు ఏడొస్తానే. నిన్న వచ్చినాయిగా. నిన్ననా? నిన్న పట్టలేదా? పట్టలే. నిన్న అంత పెద్ద వర్షంలో నేను ఇక పంపులు పట్టినలే. ఫుల్ వర్షం వస్తుంది. మరి ఇప్పుడు బయట నుంచి తెచ్చుకోవచ్చుగా నీళ్ళు. బయట నుంచి అది టైం లేదు ఆడ నాకు. నేను అటు తిరుక్కుంటుంటే కూర ఎట్లేదు. ఉల్లిగడ్డలు తెమ్మని చెప్పి అయిపోయినాయా? అయిపోయింది. ఏ ఒక్కటి లేకపోయినా కూర ఏడైతుంది చెప్పు కదా. ఏ ఒక్కటి లేకపోయినా కూర వండగలుగుతావు, నువ్వు వండుతావు.
ఆ నమ్మకం ఉంది నాకు. కటింగ్ బోర్డు చూసినప్పుడల్లా సిస్టర్, గుంటూరు సిస్టర్ గుర్తొస్తుంది. పెద్దదైతే మస్తు కట్ చేస్తాను తెలుసా దీని మీద. కటింగ్ బోర్డు మీద రిచ్ కూడా కట్ చేస్తుంది. ఎప్పుడు కట్ చేయండి రిచ్, కూరగాయలు కూడా కట్ చేస్తాను తెలుసా. కటింగ్ బోర్డు అందరికీ నేర్పుతుంది అన్నమాట కూరగాయలు. క్యాబేజ్ కట్ చేసింది, నేనైతే షాక్ అసలు. అంత మరింత కట్ చేసింది అది పెద్దగా. కటింగ్ బోర్డ్ అయితే కడిగింది ఫ్రెండ్స్, కడగంది కాదు, నేను కడిగి అక్కడ పెట్టుకుంటాను. ఎందుకంటే డైరెక్ట్ తీసి ఆడబెట్టి కడుగుతా కోస్తాను అనుకోవచ్చు. అంటే గిన్నెలు తోమేటప్పుడే కడిగి పెట్టుకుంటాను, అన్ని కడిగి పెట్టుకుంటాను. భయం వేస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే బాగానే ఉంది సబ్స్క్రైబర్లతోటి. ఎందుకంటే నన్ను అపార్థం చేసుకోవద్దు, ఎవరు అపార్థం చేసుకోవాలి. అందుకని కొంతమంది తెలియక అంటే మనకు రెగ్యులర్ గా కామెంట్ పెట్టే వాళ్ళు, వాళ్ళకు అర్థం కాక అడిగారు ఏది మటన్ ముచ్చట. కొంతమంది కావాలని పెట్టారు. ఫ్రెండ్స్ ఒకటి ఏంటంటే మీరు పెట్టారు కదా కామెంట్, అట్లా పెట్టేసరికి నేనే మా ఆయనేమో వదిలేయి ఏమొద్దు పట్టించుకోవద్దు అట్లా పెడితేనే ఉంటారులే అనేసి అన్నాడు. ఇక వాళ్ళకి అనిపించింది, వాళ్ళకి తెలిసింది పెట్టిరు అనేది అన్నాడు మా ఆయన. ఇక నాకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి, అసలు ఇక నాకు మైండ్ ఉండట్లేదు అసలు. కామెంట్ పెట్టేదాకా వదిలిపెట్టలేదు మా ఆయననైతే. అందుకే ఇక ఒక్కదానికైతే కామెంట్ పెట్టిండు, మిగతా అన్నీ ఇక లైక్ కొట్టేసిండు అనమాట. ఏంలే అపార్థం చేసుకోవద్దు, మంచికి ఉండాలి అట్లా. నువ్వు ఉన్నట్టు అందరు ఉండాలంటే కుదరదు ఆడ. అర్థమైందా? మన చేతికి ఉన్న 5 ఏళ్ళు అన్నీ ఒకే తీరే ఉన్నాయి. మనుషులు కూడా అంతే. కరెక్టేలే అమ్మా, కొన్ని నిజాలు నమ్మకుండా ఉంటాయి, అట్లా ఉంటాయి. సర్లే డబ్బులు ఉండేసే కూడా. ఇక ఆలుగడ్డలు కోసేసి ఇక కూర వండితే అయిపోతుంది. నువ్వు వండుతావు, నేను వండనా చెప్పు, కోసి పెడతా. నువ్వే వండు, నేనైతే వండని ఇవ్వాలి, నాకు ఓపికలేదు లేదా. ఓకే ఫ్రెండ్స్, ఇగో రేపైతే మంచి వీడియోస్ వస్తున్నాయి, ఎవ్వరు కూడా మిస్ కాకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇక మీకే తెలుస్తుంది రేపైతే, ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మిస్ కాకుండా అయితే రేపు వెయిట్ ద వీడియో కమింగ్ సూన్. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లాగ్. ఇక మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఇంకో 10 సార్లు చెప్పు.